ఒంటిమిట్ట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భానుప్రకాష్ సీనియర్ నాయకుడు గంగిరెడ్డి జిల్లా మహిళా మోక్ష సునీత నారాయణ అహల్యాభాయ్ గురించి విపులీకరణ. రాజ్యం అంటే అధికారం కాదు, బాధ్యత. ఆ బాధ్యతను ప్రేమగా నిబద్ధతగా నిర్వర్తించిన అరుదైన పాలకురాలు రాణి అహల్యాభాయ్. చండి అనే చిన్న గ్రామంలో పుట్టిన అహల్యాబాయి సత్ప్రవర్తన, మేధస్సు, భక్తి, ఉత్తమ లక్షణాలు గుర్తించిన మాల్వరాజు తన కుమారునితో వివాహం చేశారు. కాండరావు యుద్ధంలో మరణించిన తర్వాత అహల్యాబాయి పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఆమె పాలనకు ధర్మం, న్యాయం, సమానత్వం పునాదిరాల వంటివి. మొఘల్ చక్రవర్తుల దారణాల నుండి ఆలయాల నూతన ఉద్భవానికి అహల్యాబాయి ఎంతగానో కృషి చేశారు. న్యాయం ముందు అందరూ సమానమే అని గట్టిగా నమ్మేవారు. అంటే యాదవ్ కానీ కోల్కర్ వంశీకుడు దైత్యాన్ని మించి వాళ్ళ ఇంటికి ఖండేరావు వాళ్ళ కొడుకు ఎవరో కష్టపడి కట్టుకున్నామా వాటి ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళ కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేయాలి, వాళ్ళు బాగుపడాలి, స్త్రీలు బాగుపడాలి అనే ఉద్దేశంతో డాక్టర్ ఇలాంటి సంఘాలని ఆమె ఎప్పుడో ప్రారంభించింది. 700 సంవత్సరాల క్రితమే ఆమె ప్రారంభించింది. డాక్టర్ సంఘాలు ప్రారంభించడం, మహిళలకి శ్రీశైలం, సోమనాథ స్వామి దేవాలయం, ఈ దేవాలయాలన్నిటికీ పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలని పొద్దున్న నుంచి వెయిట్ చేసి ఈ విషయం చెప్తాను. మీరు కూడా ఇప్పుడు డాక్టర్ సంఘాలు ఏమన్నా ఒక 10 మంది తీసుకొని కొన్ని లోన్స్ ముద్రా లోన్స్ అంటారు. అహల్యాబాయి హోల్కర్. అహల్యాబాయి హోల్కర్ యాదవ వంశీకురాలు. ఈమెను మాల్యారావు హోల్కర్ అనే రాజు ఆమె ధీరోద్ధారతని, ఆమె దాతృత్వాన్ని, ఆమెకు దేశం పట్ల, దైవం పట్ల ఉన్న భక్తిని గమనించి తన కోడలుగా చేసుకొని హోల్కర్ సామ్రాజ్యపు రాణిగా ఆమెకు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆమె మన దేశానికి చేసినటువంటి కృషి ఇక్కడ గుళ్ళను పునరుద్ధరించడము, చౌలులు వాళ్ళు వినాశనం చేసిన గుళ్ళను పునర్నిర్మాణించి ఇక్కడ శ్రీశైలం ఆ మరాఠా రాజ్యపు యువరాణి అయినప్పటికీ దేశం మొత్తం మీద ఎన్నో గుళ్ళను పడగొట్టినట్టు పునర్నిర్మాణం చేసి దైవభక్తిని, దేశభక్తిని పెంపొందిస్తూ మహిళలకు స్వావలంబన కొరకు మహేశ్వరం అనే చీరను ఆమె నేపించి వాటిని బంగారం, జెరీ వంటి కార్యక్రమం వాటితో నేపించి ఇబ్బంది పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతికి ఏ విధంగా ఉపయోగపడాలి, మహిళలు ఏ విధంగా యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరాలి అనే దాని గురించి మహిళా సాధికారత అనే దాని మీద గుళ్ళపైన కృషి చేసినందుకు గాను ఆమె 300వ జయంతి సందర్భంగా మే 21 నుంచి 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆమె అహల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాలను జరుపుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంటిమిట్ట మండలం, ఒంటిమిట్ట కేంద్రంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం